బరువు బాధ్యత మాట్లాడడం పెట్టుకోవడం మంచిదా నాలుగు పెట్టుకోవడం మంచిదా శాతం అయితే కొట్లాడతాం మీకోసం కారణాలు ఎదురు తిరుగుతాం మీ హక్కుల రక్షణ కొరకు నాకు ఎవరైనా ఈ పార్టీని బతికిస్తున్న బాధ్యతనే ఈ పార్టీ బతికిస్తున్న బాధ్యత పార్టీ కోసం నిలబడడం అండగా నిలబడడం వాళ్ళని బతికిస్తున్న బాధ్యత వాళ్ళ హక్కులు వాళ్ళు కల్పింప చేయడం నా బాధ్యత కాకుండా ఇప్పుడు మనకు ఓన్లీ ఓటర్ రివిజన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు మన 12 వార్డు ఏ విధంగా ఉండాలనేది గతంలో వార్డ్స్ ఆ హద్దులతో ఏదైతుందో ఏమన్నా ఓటు అటు ఇటు అయిందో ఉంటో మార్పులు జరుగుతుంది. ఇప్పుడు మన వార్డ ఘటనలో ఏదైతుందో ఈ వార్డుకు సంబంధం లేని ఓటరు ఇతర ప్రాంతంలో ఇందులో చేర్చబడ్డట్టయితే మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లేక పొరుగులో కూడా చేంజ్ చేస్తారంటే వచ్చి ఇక్కడ ఓటు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మన అక్కడ ఓటు వేసింది కాబట్టి ఆ ఓట్లు రాకుండా చూసుకోవాలి. మనకు అది ఏదైతుందో బరువు పడుతుంది. ఈ రివిజన్ కార్యక్రమం అనేది మనకు 9 తారీఖు దాకా నడుస్తుంది. ఇవాళ కలెక్టరేట్ మీటింగ్ ముందు రమేష్ గారు కూడా అధ్యక్షుడు అక్కడికి వస్తున్నాడు. కలెక్టర్ సలహా సూచనలు ఇస్తాను. ఈ ఓటర్ రివిజన్ అనేది ప్రధానం కాబట్టి ఈ ఓటర్ రివిజన్ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఈ ఫైనల్ నోటిఫికేషన్ 10th 10వ తారీఖున వస్తారు. 10 నాడు వచ్చిన తర్వాత 10 అంటే 11 నుండి 14 లోపల రిజర్వేషన్ ప్రక్రియ నీకు అమలు చేస్తుంది. రిజర్వేషన్ ప్రక్రియ మన మున్సిపాలిటీ ఏం కాబోతుంది, చైర్పర్సన్, కౌన్సిల్ ఏ వార్డు ఏం కాబోతుంది, ఇవన్నీ ఏదైతే మనం 11 14 మధ్య మనకు ప్రకటిస్తాం. అంటే మన అభ్యర్థులను ఎవరు ఏంటి అనే ఆలోచన ఈ రిజర్వేషన్ ప్రక్రియ వెలువడ్డ తర్వాత మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ మనం ఒక వార్డు ఒకటి అనుకుంటాం, మనకు రిజర్వేషన్ దక్క ఆ విధంగా కాకపోవచ్చు. మనం ఇప్పుడే దాని మీద అభ్యర్థి ఎవరైనా దానికంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటింపబడ్డ తర్వాత అభ్యర్థుల గురించి మనం అప్పుడు ఆలోచన చేసుకొని ఈ కాంగ్రెస్ చెడ్డా ముషినోడు వాడు ఎవడన్నా కానీ డబ్బల మననమనిగా వచ్చిందో కూర్చున్నారు అతులను ఓపిక పట్టు లేక నేను ఓపిక పడతా అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కానీ మనం ఏదైతుందో మన ఇద్దరేమో 3 మాత్రం సందిగ్ధ మాత్రం నేను తిమ్మదర్ చెప్పాను. నేనైతే ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాని కోసం నిలబడతా, వాని కోసం పని చేస్తాను చెప్పండి. ఎవడన్నా నలవంతవాడు వచ్చినా కానీ వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. తప్పి దొంగసారి దొక్కుతాడు. ఇది కూడా చెప్తున్నాను, ఎవడన్నా దొంగసారి వచ్చే ప్రయత్నం చేస్తాడు. వాడు తప్పి దొంగసారి వచ్చే ప్రయత్నం చేసినా కానీ అటువంటి దొంగల సంగతి నేను చూసుకుంటున్నాను. కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా అలా జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ప్రత్యేకంగా రాయకల్తో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అమంటుంది ఈ ప్రాంత అభివృద్ధి, ఇది ఒక మారుమూల మండలం కావడం, కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబడటం, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కొంత కొరత ఉండటం, దీనిపై దృష్టి పెట్టాలని చెప్పిన మొదటి కూడా ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. మీకు రాయకల్ మున్సిపాలిటీ కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు కల్పన నాట్ ఓన్లీ ఆన్ పార్ విత్ జగిత్యాల కంటే కూడా దీన్ని మిన్నగా నిలబెట్టడానికి కోసము నేను చేస్తాను. అది డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, విద్యుత్ కానీ, మౌలిక సదుపాయాలు కల్పన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొట్టుకపోయింది. ఎట్లా పోతుందో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ భూమి సంపాదించాలి కదా, ఇంతమంది పెద్ద వస్తు ఉన్నది ఇక్కడ చేద్దాం. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను పట్టుకొస్తాం. మళ్ళా నువ్వు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తే మనకు ఇబ్బంది ఏర్పడుతుంది, అసౌకర్యం ఏర్పడుతుంది. వాళ్ళకి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడము వాళ్ళకి అసౌకర్యం ఏర్పడుతుందని చెప్పన్నారు. కానీ నీ మార్కెట్ పట్టుకోవు అవే నువ్వు మరి ఎట్లా చెప్పేది?
నేను అన్నాడు ఇక్కడ చెప్పే నేను తలంతా చెడ్డ వేసుకోలేను కానీ దీన్ని నిలబెడతామని చెప్పాను. నేను చెప్తున్నాను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ అంబర్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఏడాది లోపల మీకు అమలు చేసి చూపెడతా, ఏడాదిలో అమలు చేసి చూపెడతా. 1000 రూపాయలు ఇస్తా అని చెప్పట్టు నేను ఎన్నికలు వస్తే ఇవాళ అభివృద్ధి కాదు కలబడుతుంది తల్లి. నీ ఆవులు చక్కకుంటే నీకు ఇష్టెందుకు పోయి. థ్యాంక్ యూ. మీరందరూ అనుమతిస్తే ఇవన్నీ వర్కౌట్ చేయండి. 2 రోజులు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన రివిజన్ బాక్స్ వస్తాడు. మీరు ఇవాళ రేపట్లో ఏది ఇస్తుందో రివిజన్ ప్రతిపాదనలు ఏమైనా మార్పులు చేతులు సిద్ధం చేసినట్టు 6 తారీఖు అవుతుంది. 7th లోకల్ మంది ఇక్కడ కమిషన్కి ఇవ్వాలమ్మా. మీరు కూర్చొని అదే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ రాజశేఖరుడి ఆదర్శుడమ్మా. 2004 నుండి 9 వరకు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా శాసనసభ్యులు ఉన్నాడమ్మా. నన్ను వారు ఏ కార్యక్రమం అమలు చేసినా శాచ్యురేషన్ బాధ్యతలకు అమలు చేసిన శాచ్యురేషన్ బాధ్యత అర్హత గల వారికి అందరూ మన రేషన్ కార్డు అర్హత గల వారికి అందరికి ఇచ్చామమ్మా. శాచ్యురేషన్ మోడ్ నేను నిత్యావసర వస్తువులు సన్న బియ్యం అర్హత కానీ కూడా అందరికి ఇచ్చాను. రేపు పెన్షన్లు కూడా అది ఒంటరి మహిళే కానీ వితంతే కానీ వృద్ధురాలే కానీ బీడీ కార్మికురాలే కానీ వికలాంగురాలే కానీ ఎవరైనా కానీ తల్లి అర్హతకు అనుగుణంగా సాచ్యురేషన్ మోడ్తో అందరికీ పెన్షన్లు కల్పింపజేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం బాధ్యత. రేపు అమలు ఏమవుతున్నాం ఊహల నుంచి ఇంటి నిర్మాణ కార్యక్రమం 10 ఏళ్ళు కింద కట్టేది పోయిందా? ఎలక్షన్లు నాగలు 3 లక్షలు చెప్పారు కాగితం వచ్చింది అంత అందరు పరీక్షలు ఇవ్వు సార్ 3 లక్షల కాగితం ఇస్తుండు. అందరు ఏదో 3 లక్షల ఇచ్చే 3 లక్షలు 3 ఏళ్ళ ముందు ఇస్తే పోతుందండి. అది దిక్కులేదు తల్లి అంటే వారాలు కట్టుకొని ఆదికి లేదు ఇంటికి లేదు కదా. కానీ మనం అట్లా కాదు. ఎవరైనా కానీ తల్లి ఇండ్లు లేదో ఎవరైనా ఉండని రాజకీయాలకు అతీతంగా రాజకీయ జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదికన శాచ్యురేషన్ మోడ్తో వైఎస్ రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలన్నీ అందరికి అందింపజేయడం ఏదైందో కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పాను. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం తల్లి అంటున్నాను. దయచేసి కొంత ఇవాళ ఈ నర్మంతరం పోలు ఏదైతే ఉన్నదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం దేనికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు తల్లి. ఈ పార్టీ మనది, ఈ జెండా మనది. నేనేమంటున్నా, ఈ పార్టీ మనది, ఈ జెండా మనది, ప్రభుత్వం మనది. మున్సిపాలిటీ మనకి 12 సీట్లు ఉన్నాయి. మొన్న ఎవడు గెలిచి సంబంధం లేదు తల్లి. రే మాత్రం మొత్తం 12 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 12 కాంగ్రెస్ జెండా మోసినోడే ఎగరేస్తాడు. ఇది కూడా చెప్తున్నాను. ఎవడంటే అది కాదు, ఎవడంటే అది కాదు. 12 ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే ఎగరేస్తాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనోడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మై సపోర్ట్లా ఒకడు బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు. సింగరావుపేట్ల నిజమా బదమే? నువ్వు అలా కాంగ్రెస్ మీద మాట్లాడేది? ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న మనము కష్టాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా మోషంలో మనము
ఎవరైతే కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండో వాందే ఈ కాంగ్రెస్ పార్టీ హక్కు అని చెప్పాలి. వాడు నక్క చూసాడు చూస్తుండు అంగట నక్క చూస్తుంది కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ నక్కలను దడి చేయనిది జాగ్రత్త బిడ్డ అంటున్నాడు. ఈ నక్కలను ఏదైతుందో రాని దడి చేయనిది. నవ్వే రమేష్ అన్న ఒక్క సీట్ కింద మీద కానీ నువ్వే జిమ్మదారు గదే అంటున్నా నేను. మళ్ళీ ఎవడో వాడు ఒక్కడే చెప్తాను ఒక్కటికి వా నీ తోడముట్టు నేను నీ తోడ కూడా మా ఆమె తోడముట్టినా చెప్తాను. ఉన్నవాడు చెప్తాను ఉన్నవాడు చెప్తున్నాను. పార్టీ సంవత్సరం ఇద్దరిదేగా తల్లి. ఆడు నీకు తోడబుట్టినోడు కానీ మీ ఆయన తోడబుట్టినోడు కానీ వాడు ఎవరైనా కానీ చెప్పాడు. అడుగు పెట్టిన ముచ్చట్లే అని చెప్పాడు. కోపం రాక్తాయి.